శైలుడు ఏం సార్? శిష్యులు నలుగురు, వ్యాస శిష్యులు నలుగురు, శైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. సుమంతుడు అది. అంటే పేరు కాస్త డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకి మర్చిపోతాం అది. సుమంతుడు అంటే శ్రీరామచంద్రుని యొక్క రథసారథి. అబ్బబ్బా, ఏం చెప్పా! కాదు, ఆయన కాదు. అంటే ఆయన కాదు ఈ అథర్వవేద డిసైపుల్ ఆయన కాదు. కాదండి, నాకు తెలుసు ఆయన కాదు. ఆయన రథసారథి కదా. రథసారథే, కరెక్ట్. అంటే మంచి పేరు కదా అని వాళ్ళ పేరెంట్స్ పెట్టుకొని ఉంటారు. బాగుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా అని చూస్తున్నా అది. తర్వాత ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. నిన్న మనం రుద్ర వైభవాన్నంతా కూడా, ఈశ్వర వైభవాన్నంతా ప్రకటించేటటువంటి ఈ రుద్ర నమకాన్ని గురించి, రుద్రాధ్యాయాన్ని గురించి, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ శతరుద్రీయం, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రుద్ర భాష్యం, దాని గురించి మనం కాస్త ముచ్చడించుకుందాం. మనం వాట్ ఈజ్ దట్ అని చెప్పేసాను. అసలు రుద్ర అంటే ఏమిటి అని చెప్పేసానంటే, రుద్రుడు ఏమిటి అంటే, రుద్రుడు తేజోరూపుడైనటువంటి ఒక మహాదేవుడు. ఆయనకు అనంతమైనటువంటి సార్థక నామాలు ఉన్నాయి. శివుడు, శంకరుడు, మృడుడు, పశుపతి, భవుడు, ఈ పేర్లన్నీ వస్తాయి మనకు ఈ రుద్రనమకంలో. ఆయన కరుణాసాగరుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అసలు రుద్రుడు అంటే ఏమిటయ్యా అంటే, రుద్ర శబ్దార్థాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా శాస్త్రంలో. యాక్చువల్గా యజుర్వేదంలోనే ఉన్నాయి చాలా. దానికి సంబంధించినటువంటి అలా యాస్కుల వారు వీళ్ళంతా బ్రహ్మాండంగా ఇచ్చారు. రుద్ర అంటే రోదయతి సర్వం అంతకాల ఇది రుద్ర. రుద్రుడంటే ప్రళయకాలంలో దుఃఖింపజేసేవాడు అని చెప్పేసి ఒక అర్థం చెప్పారు. రోదయతి సర్వం అంతకాల ఇది రుద్ర. రుద్రుడంటే అంటే సంహారకారి గనక ప్రళయకాలంలో ప్రాణులను దుఃఖింపజేసేవాడు అని ఒక అర్థం. కాదయ్యా, ఋతం సంసార దుఃఖం రుజం ద్రావయతీతి రుద్ర అని ఇంకో డెఫినేషన్ చెప్పారు. ఋతం సంసార దుఃఖం రుజం ద్రావయతీతి రుద్ర. రుద్రుడంటే సంసార దుఃఖం అనేటటువంటి రుజం, రోగాన్ని నాశనం చేసేటటువంటి వాడు కాబట్టి రుద్రుడు అని చెప్పేసి అన్నారు అని ఇంకో డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొకటి రుత్యా వేదరూపయ ధర్మాదీన్ అవలోకయతి ప్రాయతీతివా రుద్ర అని ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. అంటే వేదధర్మ అంటే సనాతన వేద ధర్మాన్ని వేద రూపంలో ఆ ధర్మాన్ని పెంపొందించేటటువంటి వాడు కాబట్టి రుద్రుడు అని పేరు వచ్చిందని ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. ఇంకోటి ఋతౌ నాదాంతే ద్రావయతీతి రుద్ర అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. అంటే ఒక సౌండ్ ఉంది, ఓం అని చెప్పేసి ఒక సౌండ్ ఉంది. ఆ సౌండ్ యొక్క చివర, ఆ నాదము యొక్క చివర ద్రవింపజేసేటటువంటి వాడు రుద్రుడు అని చెప్పేసి అన్నారు. అంటే ఆ నాదంలో ముందర ఏంటంటే వ్యక్తమైనటువంటి అకార ఉకార మకారాలు ఉంటాయి. ఆ చివర అకార ఉకార మకారాలు అయిపోయిన తర్వాత ఇవంతా వ్యక్తమయ్యేటటువంటి స్వరాలైతే అవ్యక్తంగా ఏ నాదం అయితే ఉంటుందో ఆ అవ్యక్త నాదమే
రుద్రుడు అని చెప్పేసి అని ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. ఈ విధంగా రకరకాల తర్వాత రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర. రుత్యా ప్రణవరూపయ అంటే ప్రణవ రూపంలో జీవులను, ప్రాణులను, సాధకులను పెంపొందింపజేసేటటువంటి వాడు కాబట్టి రుద్రుడు అని పేరు వచ్చింది అని. రుద్రౌరౌతీతి సచ్చేరోరూప రుద్రోరౌతీతి సచ్చేరోరూపమాణో ద్రవతి ప్రవిశతి మర్చానితి రుద్ర. అంటే సత్య రూపంలో, అంటే సత్ రూపంలో, అంటే ఒక కాన్షియస్నెస్ రూపంలో జీవులలో ప్రవేశించేటటువంటి వాడు కాబట్టి రుద్రుడు అని చెప్పేసి ఇంకొక డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొక డెఫినేషన్ మన గురుగారు చెప్పుంటే వాళ్ళు ఎప్పుడు కూడా, అసలు నువ్వు రోదయంతి రుద్ర అని చెప్పేసి అన్నావు కదా, మనలో రోదనం చేసేది ఏమిటనుకుంటున్నావు? ప్రాణశక్తి. ప్రాణశక్తి రోదనం చేస్తుంది కాబట్టి మనలో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తే ఆ రుద్రుడు అని చెప్పేసి అని మన గురుగారు ఒకసారి చెప్పారు. ఆయన ఇంకేదో ఎక్కడి నుంచో తీసుకొని దానికి నిరూపణ. రోదనం చేస్తుంది యాక్చువల్గా. వెన్ వీ అండర్గో దిస్ అదేదో టెస్ట్ చేస్తారు కదండి, ఎకో టెస్ట్ కనుక చేస్తే, నేను యాక్చువల్గా వెన్ ఐ గాట్ ఇట్ డన్, నేను ఆ సౌండ్ వింటానని చెప్పేసి చెవిలో పెట్టుకున్నాను. ఓ బ్రహ్మాండమైనటువంటి సునామీనో ఉప్పెనో వస్తున్నంత ధ్వని నాకు వినిపించింది యాక్చువల్గా. అంటే మనలో ఆ ప్రాణశక్తి రక్తం రూపంలో, రక్త ప్రవాహ రూపంలో ఆ ప్రాణశక్తి అంత బ్రహ్మాండంగా సౌండ్ చేస్తూ ప్రవహిస్తుందన్నమాట, ఆరోధనం చేస్తుంది అని చెప్పేసాను. ఓకే, మనలో ముందర ప్రాణం ప్రవేశిస్తుందట. అందుకని ప్రాణానికి ఏంటంటే జ్యేష్ఠుడు అని పేరు. ప్రాణం ఎంటర్ అవుతుందట. ప్రాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది అని చెప్పేసానంటారు. ప్రాణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. అంటే జ్ఞానం అంటే సామాన్య జ్ఞానం కాదు, విశేష జ్ఞానం. అది చీమైనా సరే, దోమైనా సరే, కరోనా అయినా సరే, ప్రాణం కనుక ఉన్నట్లయితే ఎంతో కొంత దానికి తగ్గట్టుగా విశేష జ్ఞానం ఉంటుంది. కాబట్టి తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండంగా ముందర జైగోట్ ఫారం అయిన తర్వాత, ఆ జైగోట్ ఫారం కాక ముందే ఫారం అయిన తర్వాతనే కదా అది పిండం అనబడేది, ఎంబ్రియో అనబడేది. అప్పుడు దాంట్లో ప్రాణం ఉంటుంది కదా. కాబట్టి ముందర ప్రాణం వస్తుంది, ఆ తర్వాత జ్ఞానం వస్తుంది, విశేష జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ రుద్రుడికి మనం నమస్కారాలు చేసేటప్పుడు జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, వామదేవాయ నమః అని ఇలా ప్రార్థిస్తాం మనం. జ్యేష్ఠాయ నమః అంటే జ్యేష్ఠుడు. ఈ యొక్క పిండం ఎంబ్రియోలోకి ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఎవరయ్యా అంటే ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది, ఆ తర్వాతే జ్ఞానశక్తి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ రుద్రుడికి జ్యేష్ఠుడు అని పేరు వచ్చిందని చెప్పేసి మన గురుగారు ఒకసారి చెప్పారు. సో ఇట్ ఇస్ ఆల్ ది థింగ్స్. ఎనీవే, వీటినంతా గురించి మనం కొద్దిగా చెప్పుకున్నాను నిన్న. అసలు ఈ రుద్ర నమ్మకం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ రుద్రుడికి నమస్కారం చేసేటటువంటి విధానం ఏదో, నా పద్ధతి ఏమిటో అది రుద్ర నమ్మకం, శతరుద్రీయం అని. ఇది ఎక్కడ ఉంది అంటే తైత్తిరీయ సంహితలో. తైత్తిరీయ సంహిత అంటే ఏమిటది? కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అంటే మళ్ళీ గో బ్యాక్. కృష్ణ యజుర్వేదం అంటే వైశంపాయనుల వారు ఆయనకి, ఎవరికి, మన యాజ్ఞవల్క్య మహర్షికి చెప్తే ఆయన గాస్ ఏంటంటే ఆయన తిరస్కరింపబడటంతో ఆయన ఒప్పచెప్పేసి ఆయన చెప్పిందంతా కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయినటువంటి యజుర్వేదం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కృష్ణ యజుర్వేదం. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటంటే అది వాజసనేయ సంహిత అయితే, ఇది అంటే అది శుక్ల యజుర్వేదం అయితే, ఇది కృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరీయ సంహిత అంటారు. సంహిత అంటే మనం చెప్పుకున్నాం మంత్రభాగం, మంత్రాల యొక్క గ్రూపు ఇస్ కాల్డ్ యాజ్ సంహిత. ఇది మనం నేను చెప్పుకున్నాం కదా కథ, తిత్తిరి పక్షులు కాస్తా దాన్ని మింగాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ తైత్తిరీయం అయింది అని చెప్పేసి అని. సో తైత్తిరీయ సంహితలో అంటే తైత్తిరీయ మంత్రాల సమూహంలో, ఆ సంహితలో చతుర్థ కాండలో
కాండ అంటే చాప్టర్ అనుకోవచ్చు. దాంట్లో 5వ ప్రపాఠకం అంటే అగైన్ సబ్ చాప్టర్. నమకం, రుద్ర నమకం వస్తే 7వ ప్రపాఠకం అంటే 7వ సబ్ చాప్టర్లో చమకం వస్తుంది. ఇట్స్ లైక్ దట్. సో కృష్ణ యజుర్వేదంలో విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ తైత్తిరీయ సంహిత, దాంట్లో 4వ కాండంలో అంటే 4th చాప్టర్లో 5వ సబ్ చాప్టర్లో ఈ యొక్క నమకం ఉంటుంది. 7వ సబ్ చాప్టర్లో చమకం ఉంటుంది. మొత్తానికి 5, 7 సబ్ చాప్టర్స్లో వాటిని ప్రపాఠకాలు అన్నారు. యాక్చువల్గా కాండము ప్రపాఠకం, కాండం అంటే చాప్టరు, ప్రపాఠకం అంటే సబ్ చాప్టర్స్ అనుకోవచ్చు. అండ్ దెన్ ఈ నమకం ఇది మొత్తం రుక్కులు 37 రుక్కులు ఉంటాయి. రుక్కులు అంటే ఇది మన ఒక సంస్కృత శ్లోకం లాంటిదే. సంస్కృత శ్లోకం అనుకోండి, లేకపోతే మంత్రవర్ణం అనుకోండి, వాటిని రుక్కులు అని చెప్పేసి అన్నారు. 37 రుక్కులు ఉంటాయి మొత్తం. ఈ 11 అనువాకాలలో 11 అనువాకాలు కలిగినటువంటి ఈ రుద్ర నమకంలో మొత్తం 37 మాత్రమే ఉంటాయి రుక్కులు. ఈ 37 రుక్కుల్లో మొత్తం 153 నమస్కారాలు ఉన్నాయి. నమః 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 అని వస్తుంటాయి. నమస్కార బాహుళ్యం ఉంది కాబట్టి, అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ నమస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ నమకం. మొత్తం 153 నమస్కారాలు ఉన్నాయి. వెరీ ఈజీ టు డూ. అందుకని చెప్తున్నా. 153 నమస్కారాన్ని సేవ్ చేస్తాం. వెరీ ఈజీ. నమః 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ దెన్ ఈ 7వ ప్రపాఠకంలో ఉన్నటువంటి ఈ రుద్ర చమకంలో, చమకం అంటే నీ కోరికలు. చమే 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 అంటే చ అంటే అండ్ 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 టు హూమ్, మే నాకు, అండ్ టు మీ టు మీ టు మీ అన్నమాట. ఇట్లాంటివి మొత్తం 358 కోరికలు చెప్పబడ్డాయి, చమేలు చెప్పబడ్డాయి. ఇన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి, చమకాలు ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ చమకం. అదేమో నమకం. నమస్కార బాహుళ్యం ఉంది కాబట్టి ఏమో నమకం, చమక బాహుళ్యం ఉంది కాబట్టి 358 కోరికలు. నమస్కారాలేమో 153, కోరికలు మాత్రం 358. తమాషా ఏంటంటే ఆ రోజుల్లోనే ఉపనిషత్ ఋషులు, వేద ఋషులు మనం కూడా ఊహించలేనన్ని కోరికలన్నీ కూడా దాంట్లో పొందుపరిచారండి. ఎన్ని కోరికలు కోరారో, కాకపోతే అప్పటి పరిస్థితులను బట్టి కోరారు. వాటిని మనం మోడర్నైజ్ చేసుకుంటే ప్రాబబ్లీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి టీవీ, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయేమో అనుకుంటున్నా. సంబడి హ్యాస్ టు డూ రీసెర్చ్ ఆన్ దట్. ఎనీవే, తర్వాత నిన్న మనం చెప్పుకున్నాం వివిధిషా సన్యాసులు, విద్వత్ సన్యాసులు వాళ్ళు కూడాను, ఆ వివిధిషా సన్యాసులు కూడాను యతులు అంటారు వాళ్ళని. వాళ్ళు కూడా ఈ రుద్ర నమకాన్ని జపించాలి అని. వాళ్ళు రుద్ర నమకాన్ని జపించాలి కానీ యతులు చమకాన్ని చెప్పరాదు అని ఒక నియమం ఉంటుంది. ఆశ్రమ నియమం ఉంది, సన్యాసాశ్రమ నియమం. ఎందుకంటే చమకం అంటే కోరికలు కదా, వాళ్ళకు కోరికలు ఏమిటి? సో దే షుడ్ నాట్ రిసైట్ చమకం, దే కెన్ రిసైడ్ ఓన్లీ నమకం. ఏ సార్? ఏ పర్వాలేదు, చెప్పండి. వివిధిష అనుకోండి. వివిధిషా సన్యాసం. వివిధిషా ష. అదేమో విద్వత్ సన్యాసము, ఇదేమో వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసి ఏంటంటే జ్ఞాననిష్ఠుడు. వివిధిషా సన్యాసి ఆయన జ్ఞాననిష్ఠుడు కాదు, కేవలం సాధకుడు మాత్రమే. గృహస్థాశ్రమంలో ఆయనకు టైం దొరకదు కాబట్టి, అంతా కూడా బోర్డని బాధల మంది అంతా కూడా ఉంటుంది కాబట్టి, సో దీన్ని వదిలిపెట్టేసి కనుక అక్కడికి ఆశ్రమానికి వెళ్ళినట్టయితే ఏదో అక్కడ జరుగుతుంటుంది. కాలక్ష బాగా చక్కగా ఏంటంటే భగవంతుడి పరమాత్మ స్మరణ చేసుకుంటూ ఆన్ వన్ డే ఐ కెన్ బికమ్ ఏ జ్ఞాననిష్ట, శ్రవణ మనన నిధి ధ్యాసనలు చేసుకొని అనేటటువంటి టైప్ అన్నమాట. వాళ్ళు కూడా చమకాన్ని చెప్పకూడదు, ఓన్లీ నమకాన్ని మాత్రం వాళ్ళు జపించాలి అన్నారు. సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నమశబ్ద బాహుళ్యం వలన రుద్ర నమకం అని చెప్పేసి దీనికి పేరు వచ్చింది. ఇదేం చెప్తుంది ఇంతకీ? శతరుద్రీయం
అని చెప్పేసానంటే ఈ విశ్వాన్నంతా కూడా రుద్రమయంగా దర్శించవయ్యా అని చెప్తోంది. విశ్వాన్నంతా కూడా రుద్రమయంగా దర్శించాలని. ఇది కొత్తదేం కాదు. ఉపనిషత్తే ఈశావాస్యం. ఉపనిషత్తుల్లో మొట్టమొదటిదైనటువంటి ఈశావాస్య ఉపనిషత్తే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని చెప్పేసి చెప్తోంది. ఈ విశ్వం అంతా కూడా, ఈ యూనివర్స్ అంతా కూడా నువ్వు చూచేదైనా సరే, నువ్వు వినేదైనా సరే, ఇదంతా కూడా ఈశ్వరమయము. నువ్వు ప్రస్తుతం ఏంటంటే దాన్ని ఊరికే కేవలం నామ రూపాత్మకమైనటువంటి జగత్తుగా నువ్వు దర్శిస్తున్నావు. అది తప్పు. నీ దృష్టిని మార్చుకో, ఈశ్వరమయంగా దర్శించు అని చెప్పేసి ఐశావాస్య ఉపనిషత్తే చెప్తోంది. కాబట్టి దానికి ఎక్కువలాగా ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి, ఈ కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి, తైత్తిరీయ సంహితలో ఉన్నటువంటి ఈ రుద్ర నమకం విశ్వాన్నంతా కూడా రుద్రమయంగా దర్శించాలి అని చెబుతోంది ఈ శతరుద్రియం. దర్శించి ఏం చేయాలండి? దర్శించి నమ్రతతో నమస్కరించు. నమస్కారం అనేటటువంటిది ఒక ఆత్మయజ్ఞం. మామూలుగా నమస్కారం అనేటటువంటిది సర్వదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది కదా. ఏమిటి అసలు నమస్కారం అంటే ఏమిటండి? నమస్కారం అంటే, స్వామి నీ స్వరూపమునందు నా బుద్ధి సమర్పించబడినది, నీవు కాక నాకు ప్రియతమమైనటువంటిది ఏదీ లేదు. నమస్కారాత్మయజ్ఞేన తుష్టాస్యు సర్వదేవతా త్వత్స్వరూపే అర్పితా బుద్ధి నతే శూన్యే చ రోచతి, నతే శూన్యే చ రోచతి. అది స్వామి నీ స్వరూపంలో అంటే నీకు నా బుద్ధిని, నా మనస్సును, నా అంతఃకరణాన్ని సమర్పిస్తున్నా. నీవు లేనిది నాకు ఏదీ రుచించదయ్యా, నీవు కాక నాకు ప్రియతమమైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటి సర్వ సమర్పణ భావమే నమస్కారాల్లో ఉన్నటువంటి పరమార్థం ఉంటుంది శివపురాణం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇష్టప్రాప్తికి, అనిష్ట పరిహారానికి, భోగాల కోసమైనా సరే, మోక్షం కోసమైనా సరే, ప్రాయశ్చిత్తాని కోసమైనా సరే ఈ రుద్రాన్ని పఠించాలి అని శాస్త్రం చెప్తోంది. లౌకికమైనటువంటి కామనలు ఉండొచ్చు. భోగాలను ఎందుకన్నామంటే లౌకికమైనటువంటి కామనలు ఉండొచ్చు. కానీ ఆ కామనలు ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ ధార్మికం స్పిరిచువల్ డౌన్ఫాల్కు దారి తీసేవిగా ఆ కామనలు ఉండకుండా ఉన్నట్లయితే, అటువంటి కామనలను నెరవేర్చుకోవడం కోసం భగవదారాధనతో వాటిని తీర్చుకునేటటువంటి వాడు ఉత్తముడే అంటుంది శాస్త్రం. అది అక్కడ. సో ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాను, భగవంతుడి మీద భక్తి కలగకుండా చేసేటటువంటి జబ్బును కూడా కుదురుస్తుంది ఈ యొక్క రుద్రం అని చెప్పేసాను. బాగుంది. మరి ఈ శతరుద్రీయం, రుద్రపారాయణ, రుద్రాధ్యయనం, ఈ రుద్ర నమ్మకం ఇది ఎలా వాడుకోవచ్చు అంటే, రుద్రాభిషేకానికి వాడుకోవచ్చు, అంటే శివుడికి అభిషేకానికి వాడుకోవచ్చు, జపానికి వాడుకోవచ్చు. జపం అంటే మామూలుగా మనం సోఫాలో కూర్చొని ఈ నమ్మకాలన్నీ కూడాను మనం జపంలో మరి 3 రకాలు ఉన్నాయి. బయటికి ఉచ్చైస్వరంతో పైకి చెప్పేటటువంటి జపం, మామూలుగా పెదవులు నాలిక ఆడిస్తూ చేసేటటువంటి జపం, మూడోది దాన్ని ప్రాంసు జపం అంటారు. మూడోది ఏంటంటే మనోజపం. ఉచ్చైర్ జపం, ప్రాంసు జపం, మూడోది ఏంటంటే మనోజపం. ఈ విధంగా 3 రకాల జపాలు ఉన్నాయి. ఏ సార్? అదే అజపం అన్నా కూడా మనోజపం అన్నా కూడా ఒకటే. అంటే ఇది అజపం అంటే ఇంకొక విధంగా కూడా వాడతారు. ఈ జపం చేయగా ఏంటంటే మనస్సు ఆ జపం దేని మీద అయితే మనం జపం చేస్తున్నామో, దేన్ని లక్ష్యంగా పెట్టుకొని మనం జపం చేస్తున్నామో ఆ వస్తువులో లీనమైపోయి అలాగే ఉండిపోతుంది. జస్ట్ లైక్ ఏ సైక్లిస్ట్ అనే ఒక ఇంక్లైన్డ్ రోడ్లో వెళ్తుంటే కాస్త దూరం తొక్కిన తర్వాత వదిలేస్తే దాని పాటికి అది వెళ్తూ ఉంటుంది. అంటే నో ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అలాంటి జపాన్ని అజపం అని చెప్పేసి అని నేను ఎక్కువ చదివా. సో ఈ రకంగా అంటే అదే సమాధి కూడా, ఆ అజపమే సమాధి కూడా. ఎందుకంటే మనస్సు దాంట్లో లీనం అయిపోయి ఎఫర్ట్లెస్గా అక్కడే ఉండిపోతుంది. సో అలా అన్నమాట. సో అభిషేకంగా వాడుకోవచ్చు, జపానికి వాడుకోవచ్చు. ఏదన్నా మనం ఇంకా కాస్త కర్మిష్ఠులం కనుక అయినట్లయితే హోమానికి వాడుకోవచ్చు. హోమం చేస్తూ కూడా రుద్ర నమ్మకం మంత్రాలతో హోమం చేయొచ్చు. తర్వాత
పారాయణానికి వాడుకోవచ్చు. పారాయణం అంటే నేను చెప్పుకున్నాం, దానికి అర్థం తెలియకపోయినా కూడా మనం రోజు చదువుకోవచ్చు, తప్పేం లేదు, మంచిదే, పుణ్యం వస్తుంది, మనస్సుకు చిత్తశుద్ధి వస్తుంది. తర్వాత మామూలుగా పఠనానికి కూడా, అంటే అసలు ఏమిటో దాంట్లో ఏముందో తెలుసుకుందామని ఒక జిజ్ఞాసుగా కూడా మనం దానికి వాడుకోవచ్చు. ఎలాగైనా సరే రుద్రాన్ని వినియోగించవచ్చు అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. ఎందుకని ఇది మనం డిస్కస్ చేసుకుంటామంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయండి. ఎందుకంటే నిన్ననే మీరు ఒక క్వశ్చన్ వేశారు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా కదా, మా అబ్బాయి వేశాడు క్వశ్చన్, నాన్న ఇవన్నీ ఉంటాయి కదా నీకు అవన్నీ వచ్చా అని చెప్పేసి క్వశ్చన్ వేశాడు. మీరు కూడా అడిగినట్టుగా ఉన్నారు. అదే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో కదా ఏ మంత్రమైనా జపించాల్సింది. అందులో రుద్రుడికి సంబంధించినటువంటి నవక మంత్రాల్లో అవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. కానీ ఒక్క హోమం చేసేటప్పుడు, తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ అభిషేకం చేసేటప్పుడు మాత్రం అది తప్పకుండా ఉండాలి అంటారు పెద్దలు. ఇది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో అక్కడ ఎట్లా చెప్పారో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి అంటారు. బట్ జపానికి కానీ, పారాయణానికి కానీ, పఠనానికి కానీ, తర్వాత చిత్తశుద్ధికి వాడుకునేటటువంటిది కానీ, ఇంకోటేమో జిజ్ఞాసులుగా వాట్ ఆర్ వీ డూయింగ్, మీరు నేనేం చేస్తున్నాము, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ రుద్రనమ్మకం. అసలు ఏమిటో ఆ పరమాత్మల గురించి రుద్రనమ్మకంలో ఏం చెప్పారో తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాసులమై మనం ట్రై చేస్తున్నాం, ఎఫర్ట్ చేస్తున్నాం. దీనికి తప్పేం లేదు అన్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఒక్క హోమానికి ఖచ్చితంగా ఉండాలి, అభిషేకానికి కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్, లేకపోయినా పర్వాలేదని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే భక్తి ఉంటే చాలు, అభిషేకం చేసేటప్పుడు భక్తి ఉంటే చాలు. ఆ భక్తి ఉన్నప్పుడు ఇవన్నీ లేకపోయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి నా ఉద్దేశం. నేను యాక్చువల్గా ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు అంటారు. సౌండ్ ఫ్రీక్వెన్సీ, అది ఆ ఇంటోనేషన్లో సౌండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక సౌండ్ పైకి పోవడాన్ని ఉదాత్త అంటారు, ఒక సౌండ్ కిందికి రావడాన్ని అనుదాత్త అంటారు. స్వరిత అంటే ఆ ఈక్వల్ లెవెల్లో ఉంటే దాన్ని స్వరిత అంటారు. ఈ స్వరిత, ఈ మూడు సౌండ్స్ మెయింటైన్ చేయాలి అంటారు. ఓకే, హోమంలో వాటిల్లో అవసరం. కానీ ఈవెన్ రుద్ర అభిషేకం కూడా భక్తితో గనక మనం చేసినట్లయితే, చిత్తశుద్ధి కోసం, ఏకాగ్రత కోసం మనం చేసేటైతే, సర్వమానవాళి మంగళానికి శుభానికి గనక చేసేటైతే అది మనకు రాకపోయినా కూడా పర్వాలేదని నా పర్సనల్ అభిప్రాయం. అండ్ ఐ డిడ్ లైక్ దట్. నేను రుద్రాభిషేకం నేను ఇంట్లోనే చేసుకున్నాను నేను. అండ్ నాకు ఈ స్వరాలు నాకు రావు, అయినా ఐ డిడ్ ఇట్. అవును, మీకు చేయాలంటే మీకు లింగం ప్లేట్ అంతా ఉందా? ఉంది, ఇంట్లో ఉంది. అదే నేను మామూలుగా చిన్న లింగం ఉంటుంది, చిన్న లింగం ఉంది. తర్వాత దానికి ప్లేట్లో వెండి ప్లేట్ ఏదైనా పెడతారు, దాంట్లో పెట్టేసి చిన్నదే అక్కల పెద్దదే, అంటే కాస్త నీళ్లతో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తాం కాబట్టి మనకు ఒక పెద్ద ప్లేట్లోనే పెట్టుకొని చేస్తాం మామూలుగా. తాంబూలం అని అంటారు, తాంబూలం అన్నట్టు. మామూలుగా అయితే ఒక పెద్ద బేసిన్లో పెడతాం, ఒక తమలపాకు పెట్టి, అంటే ఒక పెద్ద బేసిన్ తీసుకుంటాం. ఆ బేసిన్లో కాస్త ఉన్నతంగా ఉండేటటువంటి ఒకటి పెట్టేస్తాం. ఎందుకంటే దాని మీద పోస్తాం కాబట్టి అది మళ్ళీ మునిగిపోకుండా కాస్త ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాము అక్కడ. దాని మీద శివలింగం పెడతాము. చెక్క కానీ ఇంకేదైనా ఇంకొక బోర్లించినటువంటి చెంబు పెట్టినా పర్వాలే. బోర్లించినటువంటి చెంబు ఒకటి ఉన్నట్టయితే దాని మీద పెట్టేసేయచ్చు. ఏం లే, యూ కెన్ యూజ్ స్టీల్ ఆల్సో, నో ప్రాబ్లం. శివలింగం కూడా, స్ఫటికలింగం కూడా దొరుకుతుంది, ఆర్ గ్రానైట్ శివలింగాలు కూడా దొరుకుతాయి. ఏదైనా ఒకటేనండి, భక్తిభావం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది వస్తు ఏదంటే సబ్జెక్ట్ ప్రధానం. ఇది అక్కర్లే. ఈ కర్మకాండ కూడా ఇఫ్ యూ హ్యావ్ చిత్తశుద్ధి అండ్ ఏకాగ్రత అండ్ సర్వమానవ కళ్యాణం
యాజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ యూ డూయింగ్ ఇట్ ఏమక్కర్లే. కరెక్టే, అది ఆబ్జెక్టివ్ అయినది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేసే విధానంలో ఏంటంటే మాక్సిమం గెయిన్ ఎక్కడ పొందాలా అని చూసేటప్పుడు 14 అంచులు ఉండాలా ఏంటంటే 16 అంచులు అయితే ఇంకా ఎక్కువ వస్తుందేమో, తామ్రం అంటే రాగి ఇంకా ఎక్కువ వస్తుందేమో. అంటే మళ్ళీ తామ్రం అయ్యేప్పటికీ దాంట్లో పాలు పోస్తాం అనుకోండి, పండరసాలు పోస్తాం అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది తీర్థంగా పుచ్చుకోవడానికి. అందుకని సో స్టీల్ ఈజ్ ఓకే, స్టీల్ ఈజ్ ఓకే. వెండిది ఉన్నట్టయితే వెండిది వాడుకోవచ్చు, లేకపోతే స్టీల్ ఈజ్ ఓకే. స్ఫటికం అయితే మంచిది ఇంకా. యా, స్ఫటికలింగం బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది, మనకు యాక్చువల్గా చూడడానికి కూడా బాగుంటుంది. క్లీన్లీనెస్ కోసమేమో నా దగ్గర క్లీన్లీనెస్ కోసం నా దగ్గర గ్రానైట్ లింగం కూడా ఉంది. ఎప్పుడో ఎక్కడో స్ఫటికలింగం ఉంది కదా, స్ఫటికలింగం కూడా ఉంది, ఒకటి చిన్నది ఒకటి ఉంది. మీరు మామూలుగా దేంతో చేస్తుంటారా? నేను ఎప్పుడు చేయనుగా, ఎప్పుడో కార్తీక మాసంలో మరీ బుద్ధి పెడతా ఒకసారి ఆ గ్రానైట్ దాంతోనే చేశా, గ్రానైట్ లింగం. పెట్టారన్నారు కదా, ఏ సార్? ఇది మధ్య వదిలిపెట్టారన్నారు కదా. ఈ మధ్య ఊరికే పారాయణగా మొదలుపెట్టింది, పారాయణే. అభిషేకం లేదు ఇంకా? లేదు 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 లేదు. అభిషేకంలో అన్ని రకాలు వాడుకోవచ్చు, వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. పాలు, తేనె ఇవన్నీ కూడా ఇవన్నీ వాడుకోవచ్చు. అండ్ రాగికి బదులు రాగి వద్దులేండి, ఎయిదర్ స్టీల్ ఆర్ సిల్వర్. ఓకే, ఈదర్ స్టీల్ ఆర్ సిల్వర్. రాగి ఏంటంటే మిగతా వాటితో ఆమ్లంతో ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కాబట్టి రాగి వద్దు. తర్వాత కాబట్టి వీటికంతా కూడా మొత్తం మీద ఇక్కడ వాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈస్ రుద్ర నమ్మకంతో ఆ రుద్రుడికి నమస్కారం చేయడం. నమస్కారం ఏంటంటే పంచ ప్రణవాలలో ఒకటి అన్నారు. పంచ ప్రణవాలు ఉన్నాయట. ఈ పంచ ప్రణవాలు ఏమిటయ్యా అంటే, ఒకటి ఓంకారం, ఇంకోటి స్వాహాకారము, మూడోది వషట్కారము, స్వధాకారము, ఆఖరిది నమస్కారం. ఇలా 5 ఉన్నాయి. ఐఎమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ డీటెయిల్స్, ఐ డోంట్ నో. ఇవ్వండి, దానికి ఏముంది. ఇప్పుడు స్వాహ తెలుసు, అదే స్వధ అంటే పిట్ట ప్రదానం చేసేటప్పుడు, కరెక్ట్, అంటే యజ్ఞాలు చేసేటప్పుడు, అది 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 నమస్కారం అంటే అది అంటే వంగి చేయడం. కరెక్ట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. సో ఈ 5 కూడా దే ఆర్ కాల్డ్ వైదిక ప్రణవాలు అని చెప్పేసి అన్నారు. దీంట్లో యతికి ఏంటంటే ఈ స్వాహాకారము, వషట్కారము ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్. ఓంకారం ఒక్కటే ప్రిస్క్రైబ్డ్ ఫర్ యతి. వషట్కారం అంటే వషట్ అంటే యజ్ఞం చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు వాడేటటువంటిది స్వాహాకారము, వషట్కారము. మీరు చెప్పినట్టుగా పితృదేవతా తర్పణ సమయంలో వినియోగించేటటువంటి శబ్దం ఏంటంటే స్వధా నమస్తర్పయామి అని. దిస్ స్వాహాకారము, వషట్కారం ఏంటంటే యజ్ఞాలలో ఉపయోగించేటటువంటి శబ్దం, ఆఫరింగ్స్ టు దేవతలు చేసేటప్పుడు. అసలు ప్రణవం అంటే ఏమిటంటే బాగా దాటించేది, దేవతను ఆహ్వానించేది అని చెప్పేసి ఒక అర్థం చెప్పారు. సుష్టు ప్రణవం అంటే ఏమిటంటే మనల్ని బాగా దాటించేటటువంటిది అని చెప్పేశాను. తర్వాత తర్వాత మీరు నాకు చెప్పినట్టుగా ఈ నమః అంటే పరమేశ్వరుడికి ఆహ్వాన వాచకం అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. నమ్రభావమే నమస్కారం, పరమేశ్వరుడికి దేవతకు ఆహ్వాన వాచకం అని చెప్పేసి అన్నారు. ఇంకో ఏమండి, ఆహ్వానం పలికేది ఇన్విటేషన్ టు గాడ్ అనేది ఓంకారం అంట కదా. నమః కూడా దీనికి ఒక చోట ఒక డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, దానికి మంత్రం ఇక్కడ నా దగ్గర లేదు కానీ, బావిలో ఉన్నటువంటి నీటిని తోడే చేదలాగా విశ్వంలో ఉండేటటువంటి శివశక్తిని ఆహ్వానిస్తుందట నమః అనే శబ్దం అని ఒకటి డెఫినేషన్ ఇచ్చారు. ఎనీవే, ఇప్పుడు ఆరాధించేటటువంటి వాడికి ఆరాధించేటటువంటి వస్తువు యొక్క మహోన్నతత్వం తెలిసే కొద్దీ వాడు నమ్రుడైపోతాడు. ఈ నమ్రభావ వ్యక్తీకరణమే నమస్కారం అని మన ఎస్సెన్స్ మనం అలా చూసుకోవచ్చు. ఇది
వైదిక ప్రణవాలు అంటారు వీటిని. వైదిక ప్రణవాలు ఇన్ని 5 ఓంకారము, స్వాహాకారము, వషట్కారము, స్వధాకారము, నమస్కారం. ఇవి వైదిక ప్రణవాలు. వైదిక ప్రణవం. అంటే అవైదికంగా కూడా ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు ఓకే. వామాచారంలో. ఎనీవే, ఒక 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 సృష్టిలో ఉండేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి తత్వాన్ని తెలిసే కొద్దీ మానవుడు ఏంటంటే నమ్రుడైపోతాడు. స్వామి నేను బిందువునయ్యా, నువ్వు సింధువి అనేటటువంటి ఆ నమ్ర భావంతో, ఆ నమ్ర భావాన్ని వ్యక్తీకరణమే నమస్కారం. శృతి ఓ చోట అంటుంది, స్వామి అసలు నిన్ను చూచాక, నీ తత్వం గ్రహించాక అసలు నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలరయ్యా జనం అంటుంది శృతి ఓ చోట. నిన్ను చూశాక, నిన్ను మనసులో దర్శించాక, నీ తత్వాన్ని కాస్తో కూస్తో గ్రహించాక నీకు నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలరయ్యా జనం అని చెప్పేసి అంటుంది అనమాట శృతి ఒక మంత్రంలో. అందుకే సార్ ఇప్పుడు 10-12 ఏళ్ళ కిందట మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినప్పుడు మా ఆవిడ ప్రాణవాయి పేరు పెట్టింది. వెరీ గుడ్. తర్వాత ఈ భగవద్గీత ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక 2 ఏళ్ల తర్వాత అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే నేను అనన్య అని పెట్టాను. ఎక్సలెంట్. అనన్య భక్తితోటి అవును ఆ ప్రణవంతో ప్రాణవాన్ని అంటే ఒక సంకేతంగా పెట్టుకొని దాటించమని. అంతే కదా, నేచురల్. అసలు ప్రణవ అంటే ఏంటంటే చక్కగా దాటించేటటువంటిది అని అర్థం. ప్రణవ అంటే అర్థం ఏంటంటే చక్కగా తరింపచేసేటటువంటిది అని అర్థం. అందుకని దానికి ప్రణవ మంత్రం అని వచ్చింది, పేరు వచ్చింది. చక్కగా దాటించేటటువంటి మంత్రం కాబట్టి ప్రణవ మంత్రం. ఓ మంచి బ్యూటిఫుల్ పేర్లు పెట్టారండి, బాగుంది, పర్వాలేదు. అవును, ఎస్ కరెక్ట్. మంచి పేర్లు పెట్టారు. తర్వాత మనం విశ్వరూప సుదర్శన యోగం ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటే భగవద్గీతలో అంటాడు, స్వామి మాటికి నీకు నమస్కారం పెట్టాలనిపిస్తోందయ్యా అని చెప్పేసి అంటాడు అర్జునుడు విశ్వరూప సుదర్శన యోగంలో. ముహుర్ భూయో నమామి అని చెప్పేసి అంటాడు. మాటికి నీకు నమస్కారం అయ్యా అంటుంటాడు. అంటే ఆ స్వామి యొక్క మహోన్నతత్వాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని, ఆ విభూతిని ఆ వైభవాన్ని చూసేపటికి, సర్వవ్యాపకమైనటువంటి ఆ వైభవాన్ని చూసేపటికి కళ్ళు తిరిగిపోయి అర్జునుడు నమస్కారం అంటాడు. అదేవిధంగా భాగవతంలోకి వస్తే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే హీ వాంటెడ్ టు టెస్ట్ బాలకృష్ణ. ఏమిటి వీడు ఏదో ఒక కంసుడిని చంపిన తర్వాత ఒక 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 అసురుణ్ణి ఒక పూతనో ఎవరినో చంపిన తర్వాత అందరూ గ్రేట్ అంటున్నారే, ఏమిటి వాళ్ళు గ్రేట్ అని చెప్పేసి అని బ్రహ్మదేవుడి హీ వాంటెడ్ టు టెస్ట్ కృష్ణ. కానీ ఆ టెస్ట్లో ఏంటంటే హీ ఫెయిల్ అయిపోయి ఓ సంవత్సర కాలం అయిన తర్వాత ఆయన దిగొచ్చేసి ఆ బాలకృష్ణుడికి నమస్కారం చేసి, స్వామి నేనేందంటే అజ్ఞానంతో ఏంటంటే నీ గొప్పదనాన్ని, నీ మహోన్నతత్వాన్ని నేను గుర్తించలేకపోయినాను, కల్ప పర్యంతం నేను నీకు నమస్కరిస్తూనే ఉంటాను స్వామి అని చెప్పేసి అంటాడు బ్రహ్మదేవుడు. దేర్ఫోర్ విశ్వంలో అణువణువున రుద్రుణ్ణి సందర్శించి తన్మయులైపోయి ఆ అనుభూతితో నమః అంటూ ప్రార్థించారు ఈ మహర్షులు. అదే నమ్మకం అని చెప్పేసి అంటారు పెద్దలు. ఇంకో విధంగా చూస్తే ఇది ఎందుకంటే మనకి నమస్కార బాహుళ్యం అన్నాం కదా, అందుకని ఎక్కడ చూసినా వీటి నమ్మకాలంతో నమః అని వస్తుంటుంది. ఏమిటి నమః ఎందుకు ఈ విధంగా అన్నారు అంటే, విశ్వంలో అణువణువున ఆ రుద్రుణ్ణి సందర్శించారు ఆ ఋషులు, తన్మయులైపోయినారు. ఆ అనుభూతితో ఏంటంటే నమః అంటూ ప్రార్థించారు. ఇంకో విధంగా చూస్తే ఇది రుద్ర నమ్మకమే కాదు, విష్ణు నమ్మకం కూడా అని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. విష్ణు నమ్మకం కూడా ఇది, రుద్ర నమ్మకమే కాదు. హౌ అంటే ఇప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువును దర్శింపజేసేదే రుద్రం. అసలు విష్ణువు అంటే ఏమిటి? విష్ణువు అంటేనే సర్వవ్యాపకమైనటువంటి తత్వం. ఆ తత్వాన్ని దర్శింపజేసేదే రుద్ర నమ్మకం. కాబట్టి ఇది బోత్ రుద్ర నమ్మకం అండ్ విష్ణు నమ్మకం అని కూడా నా అభిప్రాయం. కాబట్టి సో లైక్ దట్ ప్రపంచంలో మనం ఒకసారి ఎగ్జామిన్ చేసినట్టయితే, అంటే ఈ రుద్ర నమ్మకం యొక్క ఆరిజిన్ అది ఎలా మనకు ఎలా అప్లికబుల్ ఏమిటి అని చెప్పి చూసినట్టయితే, ప్రపంచంలో మన అనుభవానికి వచ్చేటటువంటి అనుభూతులన్నీ కూడా 2 రకాలు. ఒకటేమో ఇష్టం,
ఇంకోటేమో అనిష్టం. ఒకటేమో ఇష్టం, ఇంకోటి అనిష్టం. ఒకటేమో నాకు నేను లైక్ చేసేది, ఇంకోటేమో నేను లైక్ చేయండి, నాకు అక్కర్లేదు, దూరంగా తోసేయాలనుకుంటేటటువంటిది. మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ అనుభవాలు అని చెప్పేసానంటే ప్రకృతి నుంచే వస్తున్నాయి. అండ్ వాట్ ఈజ్ ప్రకృతి? ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర. దేర్ఫోర్ ఈ విశ్వంలో రుద్రుడు విశ్వంలో రెండుగా విడిపోయాడు అని అజ్యూమ్ చేశారు మహర్షులు. ఈ విశ్వంలో రుద్రుడు రెండుగా నోషనల్గా విడిపోయాడని. ఏమిటి స్వామి రెండుగా విడిపోవడం ఏమిటి అంటే, ఒకటేమో ఘోర స్వరూపం, ఇంకోటేమో అఘోర స్వరూపం. ఘోర స్వరూపం అంటే జీవులను మనందరినీ ఏడిపించేటటువంటి వాడుగా ఒక స్వరూపం. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి అనుభూతులు, ఈ అనుభవాలను కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి. ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర. కాబట్టి ఈ ఈశ్వరుడు మనకు రెండు రకాలుగా, మనకు ఒక విధంగా ఏడిపిస్తున్నాడు, ఇంకో విధంగా నవ్విస్తున్నాడు, అంటే ఆనందపరుస్తున్నాడు. ఏడిపించేటటువంటి స్వరూపం ఏంటంటే ఘోర స్వరూపం, రుద్రుడి యొక్క ఘోర స్వరూపము. మనల్ని సుఖపెట్టేటటువంటి, ఆనందపరిచేటటువంటి ఆ రుద్రస్వరూపం, దాన్ని అఘోర స్వరూపం, ఆనందపరిచేటటువంటి స్వరూపం అది అఘోర స్వరూపం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అందుకనే మనకి ఈ దీంట్లో రుద్రుణ్ణి ధ్యానంలో కూడా మంచి చక్కటి శ్లోకాలు ఉన్నాయి యాక్చువల్గా. అఘోరేభ్యో అధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్త్రు రుద్రరూపేభ్యః అని చెప్పి శ్రీ భవానీ శంకరాభ్యాం నమః అని చెప్పేసి అలా వస్తుంది. ఆ రుద్రుణ్ణి రెండు రకాలుగా భావించి నమస్కారం చేస్తుంది రుద్ర నమ్మకం. అఘోరేభ్యో, స్వామి నువ్వు అఘోర రూపంలో నన్ను ఆనందపరుస్తున్నావయ్యా, నాకు అన్ని సుఖాలు సమకూరుస్తున్నావయ్యా. ఘోరేభ్యో, పోనీ నువ్వు అఘోరుడివి, నాకెప్పుడు కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాడివి అనుకుందామా? లేదు, వెంటనే మారిపోతావు. ఘోరేభ్యో, ఘోర స్వరూపంలో నన్ను దుఃఖపెడతావు కూడా. అంతేకాదు ఘోర ఘోరతరేభ్యః, యాక్చువల్గా నీ రూపం ఏంటంటే నువ్వు ఘోర స్వరూపము కాదు, అఘోర స్వరూపము కాదు, ఈ రెండింటిని దాటిపోయినటువంటి స్వరూపమయ్యా నీది అని చెప్పేసి ఈ రుద్ర నమ్మకంలో ఈ ధ్యాన శ్లోకాల్లో ప్రార్థిస్తారు. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ ఘోరాన్ని అఘోరాన్ని కలిగిస్తున్నటువంటి వాడిని కనుక మనం చూడగలగడం కాదు యాక్చువల్గా, రాదర్ అండర్స్టాండ్ చేసుకోగలిగినట్లయితే ఈ రెండింటికి అతీతమైనటువంటి రుద్రతత్వం మనకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటారు మహర్షులు. అండ్ ఆ స్థితికి సాధకుడు వెళ్ళగలుగుతాడు. దానికి దోహదపడేటటువంటిదే రుద్రోపాసన ఆర్ శతరుద్రియోపాసన అనిపిస్తుంది. అంతేకాదు ఈ ఘోరాలను జీవుడి యొక్క కర్మఫలానుగుణంగా కలిగిస్తున్నటువంటి వ్యవస్థ ఎక్కడుంది? ఈ విశ్వంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు చంద్రుడు, పంచభూతాలు, పాంచభౌతికాలు, ఇవన్నీ కూడా ఈ విశ్వంలో దెర్ ఆర్ నథింగ్ బట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర. ఘోరాలుగా జీవులకు వాడి కర్మ ఫలానుగుణంగా ఏడుపునో నవ్వునో, అంటే ఆనందాన్నో దుఃఖాన్నో కలుగు చేస్తున్నాయి కదా అంటారు. బయటి విశ్వంలో ఏ విధంగా అయితే ఈ ఘోర వ్యవస్థ ఉందో, మన లోపలి విశ్వంలో కూడా ఈ ఘోర వ్యవస్థ ఉంది కదా. ఎందుకంటే మన దేహం కూడా పంచభూతాత్మకమే. పంచభూతాల ప్రకోపకం అంటారు యాక్చువల్గా మన ఆయుర్వేద వైద్యులు. టెక్నికల్గా ప్రకోపకం అంటారు. జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, ఇలాంటివన్నీ కూడా వీటి యొక్క ప్రకోపం వల్ల కానీ, వాటి లుప్తత వలన కానీ, అంటే ఈ శరీర ధాతువుల్లో మనకేందంటే రుగ్మతలు ఏర్పడుతున్నాయి. జ్వరం అయితేనేమిటి, ఫ్లూ అయితేనేమిటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ అక్కర్లేదా మరి? ఈ పంచభూతాలు, పాంచభౌతికాలు ఇవన్నీ అక్కర్లేదా? ఇవన్నీ అక్కర్లేదని ఎలా అంటాం? బికాజ్ వీఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ దట్ అయినప్పుడు, అండ్ వీఆర్ దట్, అండ్ వీ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. అన్నీ కావాల్సిందే. కాకపోతే మనల్ని బాధించకపోతే ఘోరాన్ని కూడా మానవుడు ఎంజాయ్ చేసేటటువంటి శక్తిలో ఉంటాడు.
స్వామి వర్షం వస్తుంది అనుకోండి, బ్రహ్మాండంగా తుఫాను వస్తోంది. స్వామి నువ్వు ఎంత కురిపిస్తావో అంత వర్షాన్ని కురిపించవయా, కానీ నా ఇల్లు మాత్రం మునిగిపోకుండా చూడు అంటాడు. అంటే నాకు ఆ వర్షాన్ని ఘోరమైనటువంటి ఆ యొక్క పిడుగుల్లాగా అంత పడుతుంటే, పుండపోతలాగా పడుతున్నటువంటి ఆ వర్షాన్ని నాకు అఘోరంగా పరిణమింపజేయవయ్యా అని మానవుడు ప్రార్థిస్తాడు. సో సృష్టిలో ఏంటంటే ఘోరాఘోర వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకు మూల కారణం ఎవడంటే ఆ రుద్రుడే, ఈశ్వరుడే. కాకపోతే నా ప్రేయర్ ఏమిటంటే, స్వామి నాకు ఈ ఘోరంగా కాకుండా నాకు అఘోరంగా ఈ వ్యవస్థనంతా పరిణమింపజేయవయ్యా అని చెప్పేసి అని మానవుడి యొక్క ప్రార్థన. అంతేకాదు, మనం ఎవరెవరితో మనం బంధాలు ఏర్పరచుకుంటున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోర స్వరూపాలతోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఘోరాఘోర స్వరూపాలతోనే ఉంటున్నారు. కొందరు మనల్ని బాధ పెడితే కొందరు ఆనందింపజేస్తారు. నాట్ ఓన్లీ దట్, మనం ఈరోజు ఘోరం అనుకున్నది ఇంకొక రోజు అఘోరం అవుతుంది. ఇవాళ అఘోరంగా ఉన్నది ఇంకొక రోజు వైస్ వరస ఇట్ బికమ్స్ ఘోరం. అందుకనే రుద్ర నమ్మకంలో ఫస్ట్ అనువాకంలోనే బ్యూటిఫుల్ ఒక మంత్రవర్ణం ఉంది. శివో న సుమనాభవ అని చెప్పేసి ప్రార్థన. శివో న సుమనాభవ, శివ నహ సుమనాభవ. అది కాస్త మంత్రంలోకి వచ్చేప్పటికి శివో న సుమనాభవ అని ప్రార్థన. అంటే స్వామి ఘోరంగా అఘోరంగా ఈ యొక్క సృష్టిలో కనిపిస్తున్నటువంటి నువ్వు ఘోరంగా నన్ను దుఃఖపెడుతూ, అఘోరంగా అప్పుడప్పుడు నన్ను ఆనందపెడుతూ కనిపిస్తున్నటువంటి నువ్వు నాకు మాత్రం శివంగా మంగళస్వరూపుడివిగా పరిణమించి కనిపించవయ్యా అని చెప్పేసి సాధకుడు ప్రార్థిస్తున్నాడు, భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఆ రుద్రుణ్ణి. శివం అంటే ఏమిటి? మంగళస్వరూపం, శుభప్రదమైనటువంటి స్వరూపం. నువ్వు ఘోరంగా అఘోరంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి నువ్వు నాకు మాత్రం శివుడిగా మంగళస్వరూపుడిగా నాకు పరిణమించవయ్యా. శివ ఓ శివ నహ నాకు సుమనాభవ, సమస్త మంగళాలు కల్పించేటటువంటి శివుడిగా నువ్వు పరిణమించవయ్యా ఓ రుద్ర అంటున్నాడు. ఎందుకంటే మంగళస్వరూపుడివిగా పరిణమించమని ఎందుకన్నాడు? అఘోరంగా పరిణమించవయ్యా అని ఎందుకనలేదు అంటే, ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యను ఇలా పరిష్కరించవయ్యా, ఇలాగే పరిష్కరించమయ్యా అని ఆ శివుడికి చెప్పడానికి, ఆ రుద్రుడికి చెప్పడానికి, ఆయన ఆ విధంగా దీన్ని ఇదే విధంగా పరిష్కరించవయ్యా అని చెప్పేసి చెప్పడానికి నాకున్న అర్హత ఎంత? నేనేమని చెప్పడానికి ఆయనకి? హీ నోస్ హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం. కాబట్టి అది అండర్స్టాండ్ చేసుకొని, ఓ స్వామి నువ్వు గనక నాకు శుభకారకుడివిగా మంగళ స్వరూపుడివిగా కల్పించి కనుక నన్ను ఆదుకుంటే నాకు అదే చాలు. నా పట్ల మాత్రం నువ్వు ఘోరాఘోర స్వరూపుడివే సృష్టిలో, కాదనంటంలే, నా పట్ల మాత్రం నీవు శివస్వరూపంగా మంగళస్వరూపుడివిగా శుభప్రదుడివిగా కనిపించి నన్ను ఆదుకోవయ్యా అని రుద్ర నమ్మకంలో భక్తుడి యొక్క ప్రార్థన. ఇది ఎసెన్స్. అది ఇంకో విధంగా చెప్పాలంటే, విశ్వంలో ఉన్నటువంటి రుద్రుడిని శివుడిగా దర్శించేటటువంటి ప్రయత్నమే ఈ రుద్ర నమక పారాయణ, ఈ యొక్క రుద్రాధ్యాయ పారాయణ అని చెప్పుకోవచ్చు మనం. విశ్వంలో ఉన్నటువంటి ఘోరాఘోర స్వరూపుడైనటువంటి రుద్రుడిని శివుడిగా దర్శించేటటువంటి ప్రయత్నమే రుద్రం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు సృష్టి శక్తులు బోలడం ఉన్నాయి. పంచభూతాలే బ్రహ్మాండమైనటువంటి శక్తులు, వాటి నుంచి ఉద్భవించినటువంటి శక్తులు ఇంకెన్నో. ఆ సృష్టి శక్తుల్లో వేటితో ఘోరాన్ని సృష్టిస్తున్నాడో వాటితోనే అఘోరాన్ని కూడా కలుగజేస్తున్నాడు మన కర్మానుగుణంగా. సో ఇక్కడ యాక్చువల్గా 3 రకాలు మనకు కనిపిస్తుంటాయి: ఘోరము, అఘోరము, ఘోరాఘోర మిశ్రమం. అది ఘోరమో అఘోరమో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇజంట్ ఇట్? ఒక్కోసారి మనకు జరిగేది అది మంచో చెడో, మంచి చెడు మిశ్రమమో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితులు ఒక్కోసారి ఉంటాయి. కాబట్టి ఉభయము నీవే, ఆ ఘోరము నీవే, ఆ అఘోరం కూడా నీవే అనేటటువంటి అవగాహనతో కనుక ఆ రుద్ర పరమాత్మను కనుక ఉపాసిస్తే ఏమవుతుంది అని చెప్పేసినంటే ఆ మహర్షులు చెప్తారు, 3 things కెన్ హ్యాపెన్ అంటారు వాళ్ళు. అంటే ఒకటేంటంటే
ఆ రుద్రుడు నీ ప్రారబ్ధాన్ని కూడా దాటవేసేటటువంటి ఫ్రీ విల్ నీకు కాస్త కలుగజేసి దుఃఖ పరిహరణ కలుగజేస్తాడు, నీ ప్రారబ్ధాన్ని తొలగజేస్తాడు. అంటే ఘోరాన్ని పరిహరిస్తాడు అని నెంబర్ 1 దుఃఖ పరిహరణ. రెండోది ఏంటంటే ఆ ఘోరాన్ని అర్థం చేసుకునేటటువంటి స్థితిని కలుగజేస్తాడు. ఆ ఘోరాన్ని, ఆ చెడ్డని, ఆ అశుభాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిని కలుగజేస్తాడు. మూడోది ఏంటంటే దాన్ని తట్టుకునేటటువంటి తితిక్షను, స్థితప్రజ్ఞతను నీకు కలుగజేస్తాడు అని చెప్పేసి మహర్షులు చెప్తారు. ఇప్పుడు ఉభయము నీవే అంటే ఘోరము నీవే, అఘోరము నీవే, ఉభయాతీతుడివి కూడా నీవే అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది నీకు ఆ రుద్ర పరమాత్మను కనుక ఉపాసిస్తే అంటారు మహర్షులు. ఇంకోటి ఏంటంటే ఆ పరమేశ్వరుడిని ఒక భవరోగాలకు వైద్యుడు అది వేద్యో వైద్య అని చెప్పేసి విష్ణు సహస్రనామంలో వేద్యో వైద్య. వేద్యో అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, నా శరీర తత్వాన్ని, నా యొక్క మానసిక స్థితిని అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టే ఆయన వైద్య. వైద్యో నారాయణో హరి అని వేద్యో వైద్య అని చెప్పేసి విష్ణు సహస్రనామం చెప్తుంది. వైద్యుడట ఆయన. అందుకనే ధన్వంతరి ఏంటంటే మా శ్రీమన్నారాయణమూర్తి అవతారం అని చెప్పేసి ఆయన్ని కూడా స్తోత్రం చేస్తారు. ఆ పరమేశ్వరుడు భవరోగాలకు వైద్యుడు. అందుకని ఆయన్ను ఆశ్రయించి సరెండర్ అయిపోయినట్లయితే నీకు ఆల్ గుడ్ విల్ హ్యాపెన్ టు యూ అంటుంది. ఆ విధంగా సరెండర్ కావటమే నమః. ఇంకా మనం ఒక 5 minutes చెప్పుకొని మనం విల్ గో టు ది డిస్కషన్. ఈ నమస్కారం చేసేటటువంటి విధానాలు కూడా చెప్పింది యాక్చువల్గా శాస్త్రం. ఒకటేంటంటే అష్టాంగ నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం అంటాం. ఇంకోటి ఏంటంటే పంచాంగ నమస్కారం. పంచాంగ నమస్కారం అంటే ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఉమెన్ ఆర్ నాట్ సపోజ్ టు డూ అష్టాంగ నమస్కారం. అంటే జననాంగాలు, తర్వాత ఏంటి పుష్టిని, జీవులకు పుష్టిని కలుగజేసేటటువంటి అవయవాలు భూమికి తాకరాదు అని ఒక నియమం ఉంది, శాస్త్ర నియమం ఉంది. అందుకని వాళ్లకు పంచాంగ నమస్కారం మాత్రమే ప్రిస్క్రైబ్డ్. అంటే ఊరిక మోకాళ్ళ మీద కూర్చొని తలను ఆనించి నమస్కారం. మనకేంటంటే మనకు అష్టాంగ నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం. ఒక కర్ర పడేస్తే ఎట్లానో అట్లా పడిపోవాలట, ప్రొవైడెడ్ వీ డోంట్ హ్యావ్ మోకాళ్ళ నొప్పులు. తర్వాత ఈ నమస్కార ముద్రల్లో కూడా 2 రకాల ముద్రలు చెప్పారండి. ఒకటేమో ముకుళ ముద్ర, ఇంకోటేమో అంజలి ముద్ర అని. ముకుళ ముద్ర అంటే 2 చేతులను జోడించి ఒక మొగ్గలాగా చేసి నమస్కారం చేయొచ్చు, అదొక ముకుళ ముద్ర అంటారు దాన్ని. అంజలి ముద్ర అంటే 2 చేతులు దోయిలించి చేసేటటువంటి నమస్కారాన్ని అంజలి ముద్ర అంటారు. మొత్తానికి 2 ఉంటాయి దీంట్లో ఏ నమస్కారంలో. విదర్ ఇట్ ఈస్ ముకుళ ముద్ర, ఆర్ అంజలి ముద్ర, ఆర్ సాష్టాంగ దండ ప్రణామం, ఆర్ పంచాంగ నమస్కారం. 1 thing ఈజ్ కామన్: తల వంచాలి, చేతులు దోయిలించాలి. తల వంచాలి, చేతులు దోయిలించాలి. ఏమిటి దీనికి అర్థం అంటే చేతులు జోడించాలి, చేతులు జోడించాలి. ఏమిటి దీనికి అర్థం అంటే తల ఏంటంటే ఆలోచనల స్థానం అన్నారు, చేతులు ఏంటంటే ఆచరణల స్థానం. తల ఏంటంటే ఆలోచన, ఆ ఆలోచించినటువంటి దాన్ని ఆచరణ చేస్తాం మనం. చేతులు ఏంటంటే ఆచరణ స్థానం, తల ఏంటంటే ఆలోచన స్థానం. స్వామి, నా ఆలోచన నా ఆచరణ 2 కూడా ఓ పరమేశ్వర నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి అర్పించడమే శరణాగతి అని చెప్పేసారు. సో ఇంకోటి నమః అంటే ఇంకొక అర్థం ఏం చెప్పారంటే యాస్కుల వారి డిక్షనరీ మీనింగు, నమః అంటే నాది కాదు అని. నమః అంటే నాది కాదు. అది ఎట్లాగైందండి అంటే మా అంటే ఇది మమకారాన్ని, మమత్వాన్ని సూచిస్తుందయ్యా. నా అంటే నాది కాదు, అంటే ఐ డోంట్ ఓన్ దట్. ఇది నాది కాదు. నాది కాకపోతే ఇంకెవరిది? ఇది నీదే స్వామి, ఇది నీదే. ఏది నీది అంటే వ్యాకరణవేత్తలు అంటారండి, ఏమంటారంటే మనః అనేటటువంటి శబ్దం వర్ణ విపర్యయం చెంది నమః అయిందయ్యా అని చెప్పేసి అంటారు వాళ్ళు. మనః
వర్ణ విపర్యయ న్యాయం అని ఒక వ్యాకరణ సూత్రం ఒకటి ఉందట. హింస అనేటటువంటి మాట సింహ అయినట్టుగా, ఆ సింహం హింస చేస్తుంది కదా, సో హింస కాస్త సింహ అయింది. అదేవిధంగా మనహ అనేటటువంటి శబ్దం విపర్యయం చెంది నమః అయిందని. అంటే ఏమిటి? స్వామి, నా మనస్సును, అది నాది కాదు, ఇది నీదే, దాని మీద, నా మనస్సు మీద నాకు ఎటువంటి మమకారం లేదు, అది నీదే, నీకు చెందిందే, తీసుకో అని నా మనస్సును నీకు అర్పిస్తున్నాననేటువంటి భావంతో నమః అనేటటువంటి. మొత్తానికి ఈ శివుడు ఈ విశ్వమంతా ఘోరాఘోర రూపాలతో వ్యాపించి ఉన్నాడు. ఈ ఘోరాఘోరాలకు అతీతమైనటువంటి, ఉభయము తానే అయినటువంటి, దానికి అతీతమైనటువంటి ఘోర ఘోర తరేభ్య అన్నారే ఆ మంత్రంలో, దాన్ని దాటినటువంటి ఆ శివుడిని, ఆ శివుడే యూనివర్స్ అంతా ఉన్నాడు అనేటటువంటి భావంతో ఆ శివ పరమాత్మను ఆరాధించడమే ఈ రుద్ర నమక మంత్రాల పరమార్థం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలంటారు. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎసెన్షియలీ వాట్ ఇస్ కాల్డ్ ఎన్ ఎఖో ఆఫ్ ఈశావాస్య ఉపనిషత్. ఫస్ట్ మంత్రవర్ణం, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఏ కొద్దిగా చూసినా కూడా, ఏ కొద్దిగా నువ్వు చూసినా కూడా, ఏ కొద్ది నువ్వు విన్నా కూడా, విన్నది కన్నది మొత్తం కూడా ఈశ్వరమయమే అని చెప్పేసి అని ఒక్క ఫస్ట్ మంత్రవర్ణంలోని ఈశావాస్య ఉపనిషత్తు మొత్తం కవరప్ చేసిందే. దానికి ఒక ఎఖో అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఈ రుద్రాధ్యాయం, శతరుద్రీయం. ఏ సార్? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. చెప్పండి సార్. 50 minutes 1 minute. ఎంత? 20 minutes? సార్ 20 minutes లాగుంటే 50 minutes? అంటే 50 నిమిషాల 52 సెకండ్లు. ఓ బ్రహ్మాండం. అలా కాదు, మీరు దాన్ని ఏమంటారు? నిమజ్జనమా? నిమజ్జనమజ్జీవ. అది అలా అయిపోయినారు అనమాట. ఇప్పుడు ఆ శంకర్లు అన్న నమ్మకంలో నిమజ్జనం అయిపోయినారు. నిమజ్జనం కావాలా? అదే కావాలి కదా, అదే కావాలా. అండ్ అవుతారు కూడా యాక్చువల్గా ఆ రుద్ర నమ్మకం, వాటి యొక్క అర్థాలు తెలుసుకొని కనుక, ఆ శబ్దాన్ని బాగా పట్టుకొని కనుక మీరు చేస్తున్నట్లయితే యూ గెట్ దట్ ఫీలింగ్, నో డౌట్ అబౌట్ దట్. బాగుంటుంది అది. యాక్చువల్గా దీన్ని మనం నిన్న చెప్పుకున్నామే, ఇది బాగా కాస్త బాగా చదువుకున్నటువంటి వేదమంత్ర ఉచ్చారణ బాగా చేయగలిగినటువంటి వాళ్ళు కనుక, ముఖ్యంగా ఈ కోనసీమ బ్రాహ్మణులు బాగా చేస్తారండి వాళ్ళు. ఇది మామూలుగా అమలాపురం ఆ వైపు ఉంటారు వాళ్ళు, ఘనాపాఠీలు. వాళ్ళు కనుక 11 మంది కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని కనుక చేస్తే వాళ్ళు చాలా సౌండే వినడానికి చాలా హాయిగా ఉంటుంది. దానికి అర్థం తెలిసినా తెలియపోయినా కూడా. అవును, దానికి ఆడియో రికార్డ్ చేసి ఉంటారు. కరెక్ట్, ఉంది, మనకు ఉంది. ఎస్ యూట్యూబ్లో మనకు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఇంకో పని చేయొచ్చు. నేను కూడా ఆ పని చేసేవాడిని అనుకోండి. అది పెట్టుకొని మనం ఇది చదువుకుంటూ ఉండొచ్చు. చూసుకుంటే మనకు త్వరగా మనకు వంట పడుతుంది, వచ్చేస్తుంది మనకి. అది పెట్టేసుకొని మన నెమ్మదిగా చదువుకుంటూ ఉంటే. అక్కడ ఆడియోలో కూడా చాలా ఆడియోలు అప్లోడ్ చేస్తారు ఇప్పుడు. ఇందులో ఏది కొంచెం క్వాలిటేటివ్గా ఉందా, బెస్ట్గా ఉందా అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవును, ఒక ఆయన ఇంటి పేరు హరి, ఆయన పేరు హరినారాయణ శాస్త్రి గారో ఏదో ఉంది ఆయన పేరు. మీకు కరెక్ట్గా రేపు చెప్తాను మీకు. ఆయనది నేను వింటుండేవాడిని. నా దగ్గర ఓ సీడీ కూడా ఉండాలి ఆయనది, రుద్ర నమ్మకం చమకం విత్ మహాన్యాసం. ముందర మహాన్యాసం, తర్వాత ఇది నమ్మకం చమకం. సో ఆయనది అది అందుకనే మీకు రేపటికి రేపు మనం డిస్కస్ చేసుకోబోయేదాన్ని ముందరగానే ఇంట్రడ్యూస్ చేశాను నాకు పదం. మహాన్యాసం అంటే మనం ముందర ఈ రుద్ర నమ్మకం చమకానికి ముందర ప్రిపరేషన్. యాక్చువల్గా వీ షుడ్ అక్వైర్ దిస్ ఎలిజిబిలిటీ.